అట్లాగే మోగులూరులో సేవ చేస్తున్న నెహెమ్యా గారు కూడా కొన్ని మాటలు సహవాసాన్ని గురించి చెప్పాలని ప్రభుపేట వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. కూడి వచ్చిన దేవుని సేవకులకి సేవకురాళ్ళకి అందరికీ వందనాలు. వేదిక మీద ఉన్న అభిషక్తులు, పెద్దలు, గౌరవనీయులు అందరికీ వందనాలు. ముఖ్యంగా నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించిన ఆత్మీయ తల్లి వరమ్మ గారికి ప్రభునామములు వందనాలు. మరి ఒక వాక్యాన్ని చదవాలని ఆశపడతా ఉన్నా. కీర్తనలు 118వ కీర్తన 24వ వాక్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. చాలు. దేవుని బిడలారా, మరి నేను కంచికచర్ల మండలం మోగులూరు గ్రామంలో జన్మించాను. నేను అక్కడే సేవ చేయటం ప్రారంభించబడింది. నా ఆత్మీయ తండ్రి గారు జుజ్జువరపు డేవిడ్ రాజు గారు. ఆ తర్వాత సేవా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను చాలా కష్టాలు అనుభవించా, ఎన్నో నిందలు అనుభవించా. గత 11 సంవత్సరాలు బట్టి మీకు అది ఇస్తాము ఇది ఇస్తామని మాటలు జారేశారు, కానీ పదవులు మాకివ్వలేకపోయారు. ఓపిక పెట్టాను. తగు సమయం రావాలి అనుకున్నాను. ఆ సమయం ఆసన్నమైంది. ఇది ఎలా అమ్మగారు అన్నారు, నెహెమ్యా నువ్వు నిలబడగలవా అన్నాను. అమ్మ, నా ప్రాణం పోయేంత వరకు నేను గొల్లపుడిని వదిలిపెట్టను. ముఖస్థుతి కాదు, నేను చూసి ఇతరులకు చెప్పాలను, లేకపోతే ఇక్కడుండి వీడియో కాల్లో ఇతరులకు వినిపించాలనే స్వభావం లాంటి వాడిని కాదు నేను. ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తా. ఈ పల్నాడు జిల్లాలో తిరగన ప్రాంతాలు కూడా ఈ గొల్లపూడయ్య గారు తిరిగి చాలా అలిసిపోయినటువంటి సేవకుల్లో ఈ గొల్లపూడయ్య గారు. ఇదే సేవ 2గా ఉన్నప్పుడు నిదానపురంలో ఒక దైవ సేవకుడిని కట్టేసి బంధించితే నాయకులు అనుకున్నటువంటి వారు ఎవరూ రాలేకపోయారు. అప్పటికప్పుడే హుటాహుటిన కారు కొట్టుకొని ఈ క్రీస్తు శేషులు యోహనయ్య గారు అక్కడికి వెళ్ళి ఆ సమస్యని క్లియర్ చేసి వారిని విడిపించిన ఘనత ఈ పరస యోహన్ గారికి ఉంది. దేని బట్టి మాటలు ఎన్నో చెబుతారు, ప్రాక్టికల్కి వచ్చాక ఎవరు కనపడరు. అమ్మ అన్నది, అయ్యా నెహెమ్యా నువ్వు నిలబడగలవా? అమ్మ, నేను నిలబడతాను. చుట్టుపక్కల ఉదయం అంతటా వర్షం కురుస్తుంది. నా శిష్యులకు ఫోన్ చేస్తే, అయ్యా మాకు కష్టతరంగా ఉంది, రొమ్ము లోతు నీళ్లు ఉన్నాయి, రాకపోకల బంధు. దేవుడు ఈ ప్రాంతంలో వర్షం లేకుండా అద్భుతకరమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చాడు. ఇది దేవుడు చేసిన శుభదినం. రాబోయే దినాల్లో విస్తారమైన ప్రజలు వచ్చునుగాక. అమ్మన్నది ఒక మాట, నెహెమ్యా నువ్వు నా మొదటి కొడుకు జ్యేష్ఠ కుమారుడు అయ్యా అని చెప్పి హత్తుకొని నాకు ప్రార్థన చేసి పంపించింది. నా మైండ్ సెట్ మారిపోయింది. నాని అన్నాడు, అన్నా నువ్వు నిలబడు,
మనం కష్టపడదాం, పలాని దైవజనుల్ని ఆహ్వానిద్దాం. పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లా, కృష్ణా, ఎన్టీఆర్ డిస్టిక్, పశ్చిమ గోదావరి జిల్లా, ఎక్కడైతే మనం సహకరించి సేవకులు మనలో వస్తారో వాళ్ళ కోసం నడుంగట్టుకొని పరిచర్యలు వాళ్ళని బలపరుద్దాం. ఇదే మన ధ్యేయం. ఇది నాది కాదు, ఇది నాది కాదు. ఇక్కడికి ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరిది ఫెలోషిప్ అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఫోన్ చేసిన దైవ సేవకులు, ప్రేమతో నేను ఆహ్వానించిన సేవకులు చాలామంది వచ్చారు, ఆహ్వానించిన వారు వచ్చారు. మీరు ఈ కాంపౌండ్లోకి వచ్చారు కనుక నా మనస్ఫూర్తిగా నేను మీ అందరికి వందనాలు. నేను అంతవరకు ఈ సహవాసం నిలబడతా. నా హెడ్ ఆఫీసు గొల్లపూడి, నా కేర్ ఆఫ్ గొల్లపూడి. నాకు ఏ సమస్య వచ్చినా, నా శిష్యులకు ఇబ్బంది కలిగినా నేను ఇక్కడికి వస్తా. అమ్మా, నాకు ఈ సమస్య వచ్చింది, మీరు రండి, బాబుని పంపించండి, ఫలానా ప్రెసిడెంట్ పంపించండి అని నేను ఇక్కడికి వచ్చి పోరాడే దమ్ము నాకుంది. ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి నాకుంది. దేని బిడ్డలారా, అప్పటికప్పుడే పేరేశారు, మడత పెట్టి ఇసిరేశారు. ఒక నైటే తారుమారైపోయిందండి రాజకీయం. ఎంత విచారకరం. 11 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం. వాళ్ళతో లాభం లేదు అనుకున్నా. నాకు సమ్మతించే నాయకులు కావాలనుకున్నా, పెద్దలు కావాలనుకున్నా. ఏ సేవకుడు వచ్చినా ఇక్కడ కడుపు నిండా భోజనం పెట్టే సత్రం అండి ఇది. సత్రం మాటలు చెప్పొచ్చు, కానీ అనుభవంలోకి వచ్చాక చాలా దూరంగా ఉంటుంది వారి జీవితం. కాబట్టి ఈ గొల్లపూడి సంఘం, గొల్లపూడి మనకు బ్రాంచ్ హెడ్ ఆఫీసు రానున్న దినాల్లో ప్రతి సేవకుడికి మేలు జరిగిద్దని నేను సభాముఖంగా బలిపీఠం మీద చెప్పగలను. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. మాటలు చెప్పిన దేవుని యొక్క సేవకులకి ప్రభుపేట వందనాలు.